వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఈ మధ్య ఈ 498A కేసెస్ అంటే 498A అంటే ముందుగా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలి కేసుకి. అంటే భార్యలకి భర్తలతోటి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ 498A ఇప్పుడేమో అది మారి సెక్షన్ 85 కింద అయింది బిఎన్ఎస్లో. ఈ సెక్షన్ ప్రకారం వేస్తే పోలీస్ వాళ్ళు భర్తలను పిలిచి డెఫినెట్గా కౌన్సిలింగ్ చేస్తారు. ఈ 498Aలు ఈ మధ్య ఇంతకుముందు భర్త పేరు, భర్త తల్లిదండ్రుల పేర్లు, భర్త అన్నదమ్ములు ఉంటే వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ పేర్లు వేసేవాళ్ళు. ఈ మధ్య నేను విన్నది ఏంటి అంటే ఫ్రెండ్స్ పేర్లు కూడా, అంటే భర్తతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటే వాళ్ళ పేర్లు కూడా వేస్తున్నారు. అది యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు పోలీస్ వాళ్ళని. అది ఎంతవరకు కరెక్ట్? ఆ ఫ్రెండ్స్ని, అలాంటి ఫ్రెండ్స్ని ఇలాంటి భర్తలు ఎలా కాపాడుకోవాలి మీరు వివరించగలరండి కొంచెం? సార్, యూజువలీ హైకోర్ట్సే కాదు సుప్రీంకోర్టు కూడా బ్లటెంట్గా చెప్పేసింది ఏమని అంటే హస్బెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ డిమాండ్ సాధించుకోవడానికి, యాలిమనీస్ లేకపోతే సెపరేట్ కాపురం పెట్టడానికి, ఇవి ఏవైనా అయి ఉండొచ్చు. ఈ రీజన్స్ అన్నిటి మీద 498A కేసు వేస్తున్నారు. ఓకే, ఎందుకు అని అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి, హస్బెండ్స్ దగ్గర నుంచి అది రాబట్టడానికి. అయితే రీసెంట్గా కొన్ని కేసెస్లో ఏమైంది అని అంటే 498A కేసెస్ రిలేటివ్స్ మీద, హస్బెండ్ అండ్ హస్బెండ్ రిలేటివ్స్ మీద కాకుండా హస్బెండ్ ఫ్రెండ్స్ మీద కూడా పెట్టడం జరిగింది. అటువంటి ఒక కేసు అలహాబాద్ హైకోర్టుకి వచ్చింది సార్. ఓకే, ఆ కేసులో ఏమనుందంటే కోర్టు, హస్బెండ్ అండ్ ఆయన రిలేటివ్స్ని ప్రాసిక్యూట్ చేయమంటే చేస్తాం కానీ ఫ్రెండ్ని మేము ప్రాసిక్యూట్ చేయలేము. అండర్ ద 498A సెక్షన్ క్రూయల్టీ ఆయన మీ మీద ఎందుకు చూపించి ఉంటాడు అంటే ఆ సెక్షన్ లో కూడా హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ అని ఉంటుంది అని ఉంది కానీ యాక్ట్ లో కరెక్ట్ ఎక్కడ ఫ్రెండ్ అనేది మెన్షన్ చేయలేదు. సో మేము ఆయనను ప్రాసిక్యూట్ చేయలేము. ఓకే, హస్బెండ్స్ ఫ్రెండ్ ఇస్ నాట్ ఎ రిలేటివ్ ఆఫ్ హస్బెండ్. ఓకే, అందుకని మేము ఏదైతే కేసు ఉందో దాన్ని క్వాష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసుని చూస్తే మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో వాళ్ళ డిమాండ్స్ని తలొగ్గేటట్టు చేసుకోవడానికి హస్బెండ్స్ని వైఫ్స్ ఇటువంటి టాక్టిక్స్ వాడుతున్నారు అని అంటే ఈ కేసు ఎగ్జాంపుల్ సార్. దిస్ ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. ఇలా కంటిన్యూ అవుతే ఈ 498A కేసు కూడా చాలా నార్మల్ అయిపోతుంది. అంత వాల్యూ ఇంపార్టెన్స్ ఉండదు ఈ సెక్షన్ని. ఏమండి ఇట్లా చూస్తుంటే ఈ సెక్షన్ని మార్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో. సరే, ఏం చేస్తారు మీరు చూడండి, 497 తీస్తారు. ఇలాగే చేస్తూ ఉంటే ఒరిజినల్గా ఎవరైతే ఆడవాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాలకు రికగ్నిషన్ రాదు. నో, ఇంకా పీపుల్ ఏమని అడుగుతున్నారు అని అంటే నిజంగా కష్టపడే వాళ్ళకి న్యాయం జరగట్లేదు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో. ఎందుకంటే ఇది ఇలా అవ్వడానికి కూడా ఫ్యూ విమెనే. ట్రూ. కర్ణాటక హైకోర్టులో కూడా ఒక కేసు ఉంది సార్. డైరెక్ట్ జడ్జ్ ఏమన్నారంటే, ఓహో దట్ సెవెన్ మ్యారేజెస్ కేసు రైట్, 7 498A కేసెస్ అంటే ఆవిడ ఎవ్రీ 6 monthsకి ఒక అతన్ని పెళ్లి చేసుకోవడము, అతన్ని బ్లాక్మెయిల్ చేయడము, 498A కేసు పెట్టడము, ఎక్స్టార్ట్ చేయడము. ఆ జడ్జ్ మొన్న ఓవర్ ద బెంచ్ చెప్పడం జరిగింది, ఓహో 6th అయిపోయి 7thలోకి వచ్చేసింది ఆమె, 7th మ్యారేజ్లోకి వచ్చిందా అని. ఓకే, అంటే ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే లాస్ట్కి పార్లమెంట్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది, 498A కేసు జెండర్ న్యూట్రల్ చేయండి, ఓన్లీ విమెన్కి కాదు మెన్కి కూడా పెట్టండి అని. టూ మచ్ అండి, ఎందుకంటే వైఫ్స్ మమ్మల్ని కూడా బాధ పెడుతున్నారు అని. లిటరలీ టూ మచ్. విన్నారు కదా మీరు, ఇష్టం వచ్చినట్టు 498A కేసులు హస్బెండ్స్ మీద వేస్తే హస్బెండ్స్ భయపడే అవసరం లేదు. హస్బెండ్స్ ఎవరైతే నిజంగా టార్చర్ పెడుతున్నారో అది ఐడెంటిఫై చేసుకుంటారు పోలీస్ వాళ్ళు. అడ్వకేట్స్ కూడా అలాంటి వైఫ్స్కి సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీ హస్బెండ్స్ మీద అబద్ధాలు వేసి ఫాల్స్ అలిగేషన్స్ వేసి కేసు వేస్తే మాత్రం ఆ కేసు నిలబడదు. అలాంటి భర్తలు కూడా భయపడే అవసరం లేదు. కాబట్టి మీరు మంచి అడ్వకేట్స్ని సంప్రదిస్తే కంపల్సరీ క్వాష్ చేసి ఆ కేసుని కొట్టేయచ్చు.